సార్లు ఇప్పటికీ బహిరంగంగా చెప్పినారు. చేతనైతే చర్చకు రండి, చేతనైతే మీరు రండి చర్చకు అని చెప్పి 4-5 సార్లు పిలిచారు. మేము శాసనసభలో ప్రతి సందర్భంలో అడిగినాం, చర్చ పెట్టండి, మైక్ కట్ చేయకండి, మీ వాదన మీరు చెప్పండి, మా వాదన మేము చెప్తాము, తర్వాత ప్రజలు తెలుస్తారు ఎవరి వాదన కరెక్ట్ అని చెప్పి మేము 10 సార్లు చెప్పినాం. కానీ శాసనసభలోనేమో చర్చ పెట్టరు, పెడితే మైక్ ఆఖరికి మా ఆడబిడ్డలు 4.5 గంటలు నిలబడి 4 నిమిషాలు 4 సెకండ్లు మైక్ ఇవ్వమంటే కూడా మైక్ ఇవ్వలేదు. కెమెరా మా వైపు తిప్పను కూడా తిప్పరు. అందుకే మొన్న ముఖ్యమంత్రి గారు ముచ్చటపడి కేసీఆర్ వస్తారా, కేటీఆర్ వస్తారా, రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ఏం చేసింది, బీఆర్ఎస్ ఏం చేసింది, ఎక్కడ చర్చకు వస్తారో రండి అని ముఖ్యమంత్రి గారు ముచ్చటపడితే తప్పకుండా ముఖ్యమంత్రి గారి సవాల్ను మేము స్వీకరిస్తున్నామని చెప్పి, మరి కేసీఆర్ గారు వస్తారా, కేటీఆర్ వస్తారా అంటే నీ స్థాయికి కేసీఆర్ గారు అవసరం లేదు, మేము సరిపోతామని చెప్పి ఆయన సవాల్ను మేము స్వీకరించి ముఖ్యమంత్రి గారికి అదే రోజు నేను విజ్ఞప్తి చేసిన, అయ్యా మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాం, అసెంబ్లీకి రమ్మంటే అసెంబ్లీకి వస్తాం, లేదా నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్కి రమ్మంటే ప్యాలెస్కి వస్తాం, లేదా సెక్రటేరియట్లో పెడితే సెక్రటేరియట్కి వస్తాం, అంబేద్కర్ కాడ చర్చ పెడతానంటే ఆడికి వస్తాం. ఇవి ఏది కాదు, నువ్వు తప్పించుకుంటావని మాకు తెలుసు కాబట్టి, నీకు అలవాటు కాబట్టి, గతంలో కూడా ఇట్లాగే కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేసి తప్పుకుంటాను 3 నెలల్లోనే మాట మార్చి మళ్ళీ పార్లమెంట్లో పోటీ చేసినావు. అట్లాగే హైదరాబాద్ GHMCలో బీఆర్ఎస్ కనుక సొంతంగా గెలిస్తే నేను రాజకీయాలు సన్యాసం తీసుకుంటాను, అప్పుడు మాట తప్పినావు. అందుకే నీ మాట మీద నమ్మకం లేదు కాబట్టే మేమే చెప్పినాం, మా పార్టీ తరఫున మేము ప్రెస్ క్లబ్ బుక్ చేస్తాం, ఆ ప్రెస్ క్లబ్కు మీరు రండి 11 గంటలకు జూలై 8 తారీఖు నాడని చెప్పినాం. ఇక చెప్పినట్టుగానే కొడంగల్లో ఎక్కడో కాదు, ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఇంతవరకు రైతు బంధు పడని 670 మంది జాబితాతో సహా, రైతుల జాబితాతో సహా, వాళ్ళ పేర్లు, ఫోన్ నంబర్లు, వాళ్ళ ఇంటి అడ్రస్తో సహా మేము చర్చకు సిద్ధమై బయలుదేరిపోతా ఉన్నాం.